నమస్తే. అన్న రీసెంట్ గా మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు అయితే అందుకున్నారు. ఆయన అసలు ఏంటి, అది నిజమేనా అనుకోవచ్చా? ఆయన నిజంగానే బ్లాక్ మనీ తీసుకున్నారు? లేదు అంటే బ్లాక్ మనీ తీసుకున్నారంటే మనీ తీసుకున్నారు. అది బ్లాక్ మనీ అని మీరు అంటున్నారు కానీ అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఈడీ వాళ్ళు నోటీసులు పంపించడం నిజమే, కానీ ఆ నోటీసుల వెనకాల ఏం జరిగిందన్నది ఎవరికి తెలియకుండానే నానా రకాలుగా మాట్లాడడం, మహేష్ బాబు గారిని బ్యాడ్ చేయడానికి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. మహేష్ బాబు అంటే పడినోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి హీరోగా, మంచి సూపర్ స్టార్గా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయనకి ఇలాంటి రూమర్స్ అన్ని కామనే. అయితే ఒకటే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇది ఒక బ్రాండ్ ప్రమోషన్ విషయంలో జరిగిన ఇష్యూ. బ్రాండ్ ప్రమోటర్స్ ప్లస్ బ్రాండ్ ప్రమోట్ చేసిన మహేష్ బాబు గారు వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని కూర్చొని ఈడీ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయవలసిన ఫామ్స్ సరిపోద్ది. దాన్ని పెద్ద ఇష్యూ చేసి భూతత్వంలో పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద హీరో, ఎవరితోనూ గొడవలు లేవు, ఎవరితోనూ అంటే సత్సంబంధాలే ఉన్నాయి, కానీ యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు మహేష్ బాబు. అలాంటి వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి ఏదో చేసేద్దాం, కోర్టులో వేసేద్దాం కేసు, పోలీస్ స్టేషన్లో పంపించేద్దాం అనే దారుణంగా ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఈ దారుణాలన్నీ బయట పెట్టే ముందు ఆయన చేసిన మంచి పనులు కూడా బయట పెడితే కొంత అవగాహన వస్తుంది జనాలకి. ఒక 1000 పైనే హార్ట్ ఆపరేషన్ చేయించాడు చిన్నపిల్లలకి. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎలా కలిగిందంటే, వాళ్ళ బాబు పుట్టిన తర్వాత కలిగిందంట. నాకంటే డబ్బు ఉంది, నా పొడుగును బతికించుకున్నాను, లేనోళ్ళ పరిస్థితి ఏంటి? ఆ హార్ట్ ఆపరేషన్ ఒక్కొక్కటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి సాయం చేసి కొన్ని వేల ఆపరేషన్లు చేయించిన వ్యక్తిని ఇలాగా ఈడీ కేసులో అంటే దోషిగా, అంటే ఏదో నింద చేసేసాడు, ఇలా బ్లాక్ మనీ ఇల్లీగల్గా నడిపేశాడు అన్నట్టుగా పోర్ట్రేట్ చేయడం అనేది ఎంతవరకు భయం అని నేను అడుగుతున్నాను. కానీ అన్న మరో విషయం అంటే 5.9 కోట్లు ఈయన తీసుకున్నారు. అందులో 2.5 కోట్లే మనకి అకౌంట్ నుంచి అయితే వెళ్ళిన, మిగతా డబ్బు అంతా కూడా బ్లాక్ మనీ. అసలు అటు ఇటుగా 6 crores అనుకోండి. 3 crores లిక్విడ్ వచ్చింది, 3 crores ఏమో ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ జరిగింది, లిక్విడ్ వచ్చిన దానికి నోటీస్ వచ్చింది. ఇది ఇల్లీగల్గా వచ్చినట్టు అలా రిజిస్ట్రేషన్ అవ్వనమని బ్లాక్ మనీ అవుతుంది కదా. దాని గురించి వాళ్ళు నోటిఫికేషన్ పంపించారు. దానికి సరైన సమాధానం ఎవరు చెప్తారు? బ్రాండ్ ప్రమోటర్స్ చెప్తారు. వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ అవసరం లేదు. మాట్లాడే వాళ్ళందరికి కూడా ఏం అవసరంలా. అర్థమైందా? మహేష్ బాబు గారి గురించి బ్యాట్ చేయడమే వాళ్ళకి కావాలి, అంతేగాని అక్కడ జరిగిన అసలు ఇంకేమీ జరగలేదు. జరగకముందు ఇవన్నీ కూడా రూమర్స్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా దారుణం. అది ఏదేమైనప్పటికీ ఒక రోజు 2 రోజుల్లో సార్ట్అవుట్ అవుద్ది. దాన్ని కూడా జైలుకి వెళ్ళిపోతాడు మహేష్ బాబు, సినిమా ఆగిపోద్ది రాజమౌళి ఎస్ఎస్ఎంబి. ఇక అల్లు అర్జున్ లాగే మళ్ళీ జైలు జీవితం గడపాలి మహేష్ బాబు. ఇలాంటి రూమర్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు వెళ్ళిన సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళని బ్యాడ్ చేయడానికి తయారయ్యే ట్రోల్స్ వేరు. అర్థమైందా? వాళ్ళు వెళ్ళిన సిచ్యువేషన్స్ అంటే అప్పుడు కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది హీరోలు ఇరుక్కోవాల్సి వచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూయే. దీన్ని ఈడీ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. చేసి వాళ్ళకి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని గురించి అందరికీ తెలిసేలాగా చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో నెంబర్ 1 డిపార్ట్మెంట్ ఏదో ఉందంటే ఈడీ డిపార్ట్మెంట్. ఈడీ పట్టుకుందంటే ఏ కేసు అయినా సరే వదిలిపెట్టదు. పూరా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఒక కన్క్లూజన్ ఇస్తుంది. కాబట్టి ఎవరిని తప్పు పట్టొద్దు, విషయం తెలుసుకోండి, మహేష్ బాబు క్యారెక్టర్ గురించి అవగాహన చేసుకోండి, గతంలో చేసిన విషయాల్ని గుర్తు చేసుకుంటే మంచిదని, ఆయన చేసిన మంచి పనులు కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అన్న అదొకటి, రేపు 27వ తారీఖున రమ్మంటున్నారు కదా విచారణకి. అంటే ఆయన ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 చాలా బిజీ షెడ్యూల్, అయినా ఎక్కడ ఫ్యామిలీతో కూడా ఆయన సరిగ్గా అయితే గడపట్లేదు. మరి ఇటువంటి టైంలో ఆయన మరి కోర్టుకి, అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉందన్న? రాజమౌళితో వస్తున్నారు, మంచి కంబ్యాక్ ఇస్తున్నారు. మహేష్ బాబు ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్కువ ఉంది ఎస్ఎస్ఎంబి. అలాంటి షూటింగ్ని ఒక రోజు ఆపుతారు, ఏం చేస్తాం? ఇప్పుడు ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు ఈడీని గౌరవించాలి ఎవరైనా సరే. మన స్టేట్కి సంబంధం లేదు, ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎవరైనా సరే గౌరవించాలి. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు వెళ్ళి హాజరయ్యి దానికి పూరా ఇన్వెస్టిగేషన్ అయితే ఇవ్వాల్సిందే. దానికి కావాల్సిన పత్రాలన్నీ అందజేయాల్సిందే, దానికి సంబంధించిన లెక్కలన్నీ చెప్పవలసిందే. కాబట్టి ఒక రోజు 2 రోజులకి ఏమైపోదు. షూటింగ్ ఒక రోజు 2 రోజులు ఆపినంత మాత్రాన సినిమా మొత్తం ఆగిపోదు కదా. రాజమౌళి షెడ్యూల్ ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటారు. అదొకటిని అల్లు అర్జున్ గారికి మీద శ్రీలీల గారికి కూడా సేమ్ ఇదే నోటీస్ వెళ్ళినట్టయితే వినిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక కాలేజీకి ప్రమోట్ చేయడం వల్ల ఈ ఇష్యూలు, మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇదే ఈడీ నోటీస్ వెళ్ళింది అన్నట్టు వినిపిస్తుంది. దీనికోసం ఏమంటారు? అంటే కాలేజీలు ప్రమోట్ చేసే విషయంలో నేను వాళ్ళు ప్రమోట్ చేసేందుకు వాళ్ళని నేనేం అన్నాను, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని ప్రమోట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్.
మంచి కాలేజ్ అనుకో మంచి పిల్లలు బయటకు వస్తారు. అది ఏ ఎక్విప్మెంట్, ఏ ల్యాబ్ ఫెసిలిటీస్ ఏమీ లేని కాలేజ్ అనుకో ఖచ్చితంగా అందులోంచి కనీసం ఫామ్ ఫిల్ చేసుకునే వాళ్ళు కూడా బయటకు వస్తారు. అర్థమైందా? రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక వేరియేషన్ ఏంటంటే మంచిగా చదివితేనేమో వాళ్ళు అబ్రోడ్, యుఎస్, సాఫ్ట్వేర్ ఇలాగా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. సరైన ఎడ్యుకేషన్ లేకుండా బయటకు వస్తే కనీసం వాడు అప్లికేషన్ ఫామ్ కూడా వాడు ఫిల్ చేసుకోలేకుండా అయిపోద్ది. అలాంటి ఎడ్యుకేటర్స్ చాలామంది ఉన్నారు సమాజంలో. చాలామంది ఎంబీఏలు, బీటెక్లో, ఎంసీఏలు చేసి ఖాళీగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ లేదు. కాబట్టి అది ఏదైనా సరే పునాది అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఆ కాలేజీ ప్రమోట్ చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రమోట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు వీళ్ళని కూడా ఇలాగ నోటీస్కి పిలిచే అవకాశం ఉందా, శ్రీలీల గారిని అలాగే అలర్ట్స్? ఇప్పుడు ప్రమోటర్స్దే తప్పు అనరు ఎవడు కూడా. ప్రమోట్ చేసినోడి మీద పడతాయి ఏమన్నా పడితే. ఇప్పుడు కాలేజీ యాజమాన్యం మీద పడద్దు ఏదన్నా ఇష్యూ వస్తే. అంతేగాని వీళ్ళకేం సంబంధం? వీళ్ళు చేయమన్నారు, సరే అడిగారు కదా అని చేశారు. వాళ్ళు సమ్ డబ్బు ఎంత అని డబ్బులు ఇస్తారో అక్కడితో అయిపోయింది. ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీటెడ్. వీళ్ళది లాంగ్ టైం ప్రాజెక్ట్. వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏదన్నా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే. అన్న మరో విషయం అన్న, ఎందుకని మనకి ఏ ఇష్యూ దొరికినా సరే మెయిన్గా మన తెలుగు ఇండస్ట్రీ హీరోస్ మీద సడన్గా ఎత్తుకొని ఇటువంటి క్రియేషన్ అవుతాయి, అంటే ఇటువంటి రూమర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇటువంటి నాయిస్ అసలు ఎందుకు అవుద్ది అనుకో? పాపులారిటీ పాపులారిటీ నిన్ను నన్ను ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళంటే వరల్డ్ మొత్తం తెలుసు. మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనీసం ఐడెంటిఫికేషన్ అయితే వాళ్ళకు ఉంటుంది. మన ఇండియాలో అయితే చెప్పవసరం లేదు. వాళ్ళ వరల్డ్ ఇండియా మొత్తం ఫేమస్ కాబట్టి వాళ్ళ మీద న్యూస్ అనేది రేస్ చేస్తే తొందరగా టీఆర్పీ పెరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వ్యూవర్షిప్, యూట్యూబర్స్ అయితే వ్యూవర్షిప్ పెరుగుద్ది, కొంత సమ్ అమౌంట్ వస్తుందని ఒక ఆతృత తప్పితే, వాళ్ళని బ్యాడ్ చేస్తే మనకి కొంచెం గ్రోత్ వస్తుందని ఇదే తప్పితే వాడి మనసాక్షిని అడుగుమనండి. ఆయన చేసిన మంచి పనుల గురించి అదే రకంగా చెప్పమనండి. అర్థమైందా? చెడు గురించి అంత స్పీడ్గా చెప్పినాడు, మంచి గురించి చెప్పలేడు ఎవడో కూడా. కాబట్టి చెడు స్ప్రెడ్ అయినంత స్పీడ్గా మంచి స్ప్రెడ్ అవుదని నా ఒపీనియన్. కాబట్టి ఇలాంటి హీరోల్ని బ్యాడ్ చేయడం వల్ల కొంతమంది బతుకుతారు, బతకడానికి ఇలా చేస్తున్నాము అనేది మూర్ఖత్వం అవుద్ది. థ్యాంక్ యూ అన్న.